ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్ విజయవాడలో కామెడీ చేశారు. కేజీ సిస్టమ్స్ అనే ఐటీ కంపెనీ విస్తరణలో భాగంగా కొత్త యూనిట్ ఏర్పాటు చేసింది. దీని ప్రారంభోత్సవానికి మంత్రి లోకేష్ను ఆహ్వానించింది. కొత్త యూనిట్ పక్కన బ్యూటీ పార్లర్ ఉండడం చూసిన లోకేష్ ఆ యూనిట్ని ప్రారంభిస్తే కామెడీగా ఉంటుందనుకున్నారో ఏమో పాత యూనిట్కి రిబ్బన్ కట్ చేసి మమ అనిపించారు. మరోవైపు 2 ఏళ్లలో ఐటీ రంగంలో 1,00,000 ఉద్యోగాలు, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామని లోకేష్ అన్నారు. అంతేకాదు 2 ఏళ్ల క్రితమే సెల్ ఫోన్ కంపెనీల యాజమాన్యాల్ని కూర్చోబెట్టా. ముఖ్యమంత్రి హాజరు కాకపోతే తానే వాళ్లతో మాట్లాడానని అన్నారు. అందుకే శ్రీ సిటీలో 9,000 ఉద్యోగాలు వచ్చాయన్నారు లోకేష్. రాబో 2 సంవత్సరాల్లో ఐటీలోనే 1,00,000 ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రంలో రావాలి. దానికి ఒక కార్యాచరణ ఏర్పాటు చేస్తున్నాం, వైట్ పేపర్ తయారు చేస్తున్నాం. తప్పనిసరిగా మేము ముందలు పెడతాం. ఐటీతో పాటు నాకు ఎలక్ట్రానిక్స్ శాఖ కూడా ఉంది. ఎలక్ట్రానిక్స్లో ఆనాడు 2 సంవత్సరాల ముందల నేను సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళందరినీ కూర్చోబెట్టి భోజనాలు పెట్టాను. ఎందుకంటే ఆనాడు ముఖ్యమంత్రిగా రాలేకపోయారు మీటింగ్. వాళ్ళ కంపెనీ వాళ్ళ కోరిక మేరకు నేను వెళ్ళి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తే ఒక్క ఫాక్స్కాన్ కంపెనీ వల్ల ఈరోజు శ్రీ సిటీలో 9,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అది కూడా అందరు మహిళలకే, మొత్తం మహిళలకి ఈరోజు ఉద్యోగాలు వస్తాయి.